భారత్పై మళ్లీ టారిఫ్లు పెంచుతా ట్రంప్ సంచలన ప్రకటన. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు సంచలన హెచ్చరిక జారీ చేశారు. రష్యా ముడి చమురు విషయంలో భారత్ సహకరించకపోతే భారతీయ ఉత్పత్తులపై టారిఫ్ను ఇంకా పెంచుతామనేసి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం భారతీయ ఉత్పత్తులపై 50% సుంకం కొనసాగిస్తుండగా ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. ప్రధాని మోడీకి కూడా ఈ విషయం తెలుసుననేసి ట్రంప్ వెల్లడించారు. ప్రధాని మోడీ మంచి వ్యక్తి, ఆయన తనకు స్నేహితుడిగా అభివర్ణించారు ట్రంప్. భారత్ మాకు ముఖ్యమైన దేశమే, కానీ భారత్ మాకు సహకరించట్లేదని ట్రంప్ భారత్పై ఆరోపించారు. రష్యాతో భారత్ వ్యాపారం కొనసాగిస్తే సుంకాలు వేగంగా పెరుగుతాయని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ను వైట్ హౌస్ ఎక్స్లో షేర్ చేసింది. మరోవైపు రష్యా చమురు అంశంపై భారత్ మాకు సహాయం చేయకుంటే టారిఫ్లు పెంచుతామని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఈ ఆడియో సందేశంలో ఉన్నట్టు స్పష్టమవుతుంది. అలాగే ఇదిలా ఉండగా భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ట్రంప్ బెదిరింపు వైఖరి ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలకు విఘాతం కలుగుతుందనేసి ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి చర్చలు జరుగుతున్న సమయంలో భారత్పై టారిఫ్లు మళ్లీ పెంచుతామనేసి హెచ్చరికలు జారీ చేయడం, బెదిరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని నెలల క్రితం ట్రంప్ మాట్లాడుతూ ప్రధాని మోడీ తనతో రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేస్తామని హామీ ఇచ్చినట్లు బహిరంగంగానే ట్రంప్ వెల్లడించారు. అప్పట్లో ఈ అంశం తీవ్ర దుమారం రేగింది. మళ్ళీ తాజాగా ప్రస్తుతం అదే అంశాన్ని మళ్ళీ ప్రస్తావిస్తూ రష్యా నుంచి చమురును కొనుగోలు కొనసాగిస్తే భారత్పై టారిఫ్లు మరింత పెంచుతామనేసి ట్రంప్ వెల్లడించారు.